నిర్దిష్టమైన కారణం ఉంది. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో, అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా? నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా? గురి లేని బ్రతుకుతున్నావా? కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు. వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురి లేని బతుకు కదా. గురి లేని బ్రతుక్కి తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతకబుద్ధి కదా ఆ జీవితం. చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురి లేని జీవితాలకి. నెంబర్ 2, గురి లేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే, అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి, దర్శనం, భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్ట అన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు, లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మాలిన చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి గమ్యం లేనోళ్ళు. నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరేపాకు సరుకు, కరేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట, కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి. మూడో విషయం చెప్తాను. పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి, గమ్యం లేని సరుక్కే. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి, తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి, గమ్యం లేని దర్శనమైన బతుకుతున్నావు అని. ఆ వ్యక్తులకి ఈ 3 లక్షణాలు వస్తాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి.
ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చెబితే టైం పట్టిద్దిలే, కానీ ముచ్చటగా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో, ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము, ఒక భారం, ఒక దృష్టి నీకుందనుకో, దేవుడిని నువ్వు అడుగుతావు, ఏమన్నా తెలుసా? దేవా, నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు, దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు. ఒకవేళ అలాంటి దర్శనం, భారం ఏం లేదనుకో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని ఆయన అంటుంటాం. 3 అడుగుల అమ్మాయి, 3 అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. నెట్లో ఉంటుంది చూడండి మీరు కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు, అంటే కొంచెం హైట్ తక్కువ, మరుగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు. మరుగుజ్జు దానివి, పొట్టి దానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. పొట్టిదానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. అదిగో నేను చెప్పేది ఫ్రాడ్, అబద్ధంగా చూడండి. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, ఇట్లాంటివి చూడాలా, అట్లాంటివి చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివింది. ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా? మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు, అది ఒకటి ఒక ఎత్తు. మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి. దానికి చదివింది. 6 అడుగుల వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది. కారణం ఏంటో తెలుసా? ఏమని చదివినంత వాళ్ళు చదవాలా, ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే. అది చూడండి. అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన చేయని పట్టుకుని చూడండి పోయి. ఆమె పొట్టితనం, ఆమె దీనస్థితి ఆమెకు అడ్డుబండగా లేదు. 6 అడుగుల వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్కడిని కాటా వేస్తే 100 కేజీలు తక్కువ దూకడం. 100 కేజీలోడికి 6 అడుగులోడికి సవాల్, ఛాలెంజ్ ఇచ్చింది. దమ్ముంటే నీకు దమ్ముంటే రారా నా స్థాయికి అందుకోమని. ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది, మగపిల్లలకి సవాల్ ఇచ్చింది. రండి, దున్నపోతులాగా బాడీని పెంచటం కాదు, కష్టపడండి, సాధించండి అని. 60 ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు, ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు 51 బహుమానాలు పొందింది. రిటైర్డ్ ఉద్యోగి. ఏమండి, నేను అదే చెప్తుంది. జీవితానికి ఒక గురి ఉందనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది, ఐఏఎస్ నేను సాధించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని కోరిద్ది? నాకు సావు రాట్లా అంటదా? ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, దేవుడా దయచేసి నన్ను బాగు చేయి, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలి. పొట్టిదాన్ని కన్నారు, జానా బెట్టడి దాన్ని కన్నారు, పనికిమాలిన దాన్ని కన్నారు, పనికిరాని దాన్ని కన్నారు. దాని జీవితం ఏంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, దాని బతికేంది, అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు, నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి. ఆ తర్వాతే మరణం నాకు రావాలి. అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు. దేవుడా
దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో, ఎంత మొత్తుకుందో. బతకాలని ఆరాటపడింది, బతికి చూపించింది. చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్. చదువులేని వాళ్ళకి ఏం ఛాలెంజ్? దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు 30 సంవత్సరాలకు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు అక్షర జ్ఞానం లేని వ్యక్తి. ఎందుకో తెలుసా? అది కూడా మీకు దొరుకుతుంది నెట్లో. తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లటం, హాస్పిటల్కి లేట్ అయింది, చనిపోయింది. గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు, పట్టించుకోలేదు, దీక్ష పూనాడు. అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. విడి సమయాల్లో కొంత పని చేసి, అదిగో నేను చెప్పేది, ఎదుగు చూడండి, ఫొటోస్ వచ్చినాయి చూడండి. ఆయన అదే పనిగా పెట్టినాడు. కాస్త కష్టపడి కాస్త కూస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం, ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం. పెద్ద కొండ, దాని చుట్టూ తిరిగిపోవాలి. అదే మధ్యకు చీలగొట్టాడు అనుకో, ఈజీగా దాటి వెళ్ళిపోతారు. చుట్టూ తిరిగి గంట సేపు చేసే జర్నీ 5 నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు. ఆయన అంటున్నాడు చూడండి, చదువు ఉంటుందంటారు ఆయనకి చదువు, కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకి ఎక్కింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే, అడుగులు వేయకపోతే బ్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం లేని వ్యక్తులు. ఆమెను చూడండి, ఆమె కొన్ని సాధించింది, ఏ వయసులోనో చూడండి. ఇలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే. కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది, ఇంకేం చేసేది లేని వీళ్ళే డైలాగులు వేస్తుంటారు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏందా అయిపోయింది, రావయ్య నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి 80 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి 40 ఏళ్ళు వాళ్ళని నడిపించి 120 ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని. నేను ఇంకేం చేసేది, నా శక్తి అయిపోయింది, నా పని అయిపోయింది అని పనికి మాలిన మాటలు మాట్లాడుకొని నరాల వీకిని తెచ్చుకున్నావు నువ్వు. నిద్రమోహమా? ఏంది నీ పని అయిపోయింది? మరి 70 ఏళ్ల ముసలమ్మ 51 బహుమానం ఎలా పొందింది? గోల్డ్ మెడల్లో. పని అయిపోతేనా? ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం, ఒక భారం. భూమి మీద సాధించడానికి ఏమీ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది. ఏ కారణం లేకుండానే, నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు? నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే, నీకంటూ జన్మనిచ్చాడంటే నువ్వు సాధించాల్సినవేవో ఉన్నాయి దేవుని ఆలోచనల్లో. నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి, ఉపయోగం జరగాలి, ప్రయోజనము జరగాలి. అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమి, లేకపోతే ఏమే. కాబట్టి ఒక దర్శనం, ఒక గురి, ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా.